నడిపేది కార్రా, గేదెలు కాదు. ఇలా అడ్డదిడ్డంగా నడుపుతావేంట్రా? ఏనుగులా ఉండేదాన్ని పీనుగులా తయారు చేసేదాకా వదలవా ఎదవ సచ్చినోడా. ఇంకా ఎక్కడి దాకా తీసుకెళ్తావు? నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలోకి. అమ్మో, ఏం చేస్తాడో నీ ఇద్దరిని? చిచి, ఆ మాట నేను అనాలి. ఆపరా ఆపరా. సచ్చినోడా, బొండ సచ్చినోడా. ఏ కత్తి దిగు. కత్తి అన్నావంటే నాలుగు కత్తిరిస్తా. ఆ బస్తాని ఇందులో పడేయ్. ఏ బస్తాని? నీ అత్తని. ఇదేంట్రా? ఏదైనా లారీ వస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? రోడ్డు మీద పెట్టేసో. అరే, ఆ లారీ వాడు ఆలోచించుకోవాలి, లారీకి ఏమైనా అవుతుందేమో అని. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మా అత్తని బందారు పడకో. ప్రపంచంలో ఎవడైనా ఎంత తాగినా ఈ ఏజ్ బార్ ఆంటీ జోలికి వెళ్ళడు. సచ్చినోడా, ఇడియట్. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అంటున్నాను. జనక్ జనక్ పాయలు బాజే. జనక్ జనక్ పాయల్ బాజనా? అసలు అంటే ఏంట్రా? కప్లింగ్ మీద దరదడని దరదరలాడిపించేశావు. ఇప్పుడు జనక్ జనక్ పాయల్ బాజే అంటూ జలక్ జలక్ తినిపిస్తున్నావు. ఉంటే నీ కాళ్ళు, లేకపోతే ఈ కారు. ఏదో ఒకటి తేలిపోతుందంతే. అమ్మో వంతిక, వీడేదో నన్ను హత్య చేయడానికి పుట్టిన ఆయుధంలో కనిపిస్తున్నాడే. హే బాబోయ్, దేవుడా, ఏ లోకంలో నన్ను కాపాడి నాదుడే లేదా? ఉంటే రండి. నీకోసం పవన్ కళ్యాణ్ వచ్చి ఫైట్ చేసి వెళ్తాడు అనుకుంటున్నావా? నిన్ను చంపేస్తాను బడ సచ్చినోడా. తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టు. తొందరగా రా, చావుకు ముహూర్తం పెట్టు అన్నట్టు వినిపిస్తోంది. కత్తి, నువ్వు పక్కకెళ్ళి 10 నుంచి 1 దాకా లెక్క పెట్టు. ఎందుకు? ఈ ట్రీట్మెంట్ కి బిల్డప్ కావాలి. లేదు, నా పక్కనే ఉంటుందిరా సుత్తి. ట్రీట్మెంట్ బస్తాకి, పిస్తాకి కాదు. నువ్వు వెళ్ళు కత్తి. పూసే, వెళ్ళిపోతున్నావేమిటే? ఏ పండోడా, మా అమ్మ వీడిని ఏం చేస్తాడు? ఏమిటో దేవుడా. ఓసేవ్, వీడేమిటి ట్రీట్మెంట్ అని చెప్పి కారేసుకుపోతున్నాడు? కొంప తీసి కారెత్తు పారిపోతాడా ఏమిటి? దేవుడా, ఏమిటి నాకు ఈ పరిస్థితి? అమ్మో దేవుడా, లేవలేకుండా చేసావు కదయ్యా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేయ కత్తి. 1 2 3. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.